హైదరాబాద్ లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలే లక్ష్యంగా కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 66 అంశాలు 100 రోజుల్లోగా అంటే 6 గ్యారెంటీలను 100 రోజుల్లోగా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చింది. 100 రోజులు దేవుడేరుగా, 200 రోజులు దేవుడేరుగా 8 నెలలు కావస్తున్నా కూడా ఏ ఒక్క గ్యారెంటీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మాటలతో, దేవుడి మీద ఓట్లతో, అబద్ధపు ప్రచారాలతో, ఆర్భాటపు ప్రకటనలతో ఈరోజు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాలం వెళ్ళబుచ్చుతుందనే విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. 18 నెలల ముందే రైతు డిక్లరేషన్ పేరుతో వరంగల్లో, యూత్ డిక్లరేషన్ పేరుతో హైదరాబాద్లో, మహిళా డిక్లరేషన్ పేరుతో నాగర్ కర్నూల్లో మరి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందో మనకందరికీ తెలుసు. గ్యారెంటీలు అమలు చేయడం లేదు. రైతులను, యువతను, విద్యార్థులను, అదేవిధంగా మహిళలను, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలను కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దగా చేస్తుందో మనం చూడడం జరిగింది. అందుకే అతి తక్కువ సమయంలో దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం ఎదుర్కొన్నటువంటి ప్రజాగ్రహాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ యొక్క నిరంకుశ నియంత్రిత విధానాల కారణంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా విద్యార్థులు, యువకులు, రైతులు, మహిళల యొక్క ధర్నాలు ఎక్కడ కనిపిస్తూ ఉన్నాయి, నిరసనలు కనిపిస్తూ ఉన్నాయి, లాఠీ చార్జీలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఇటీవల నిరుద్యోగ సమస్య మీద యువమోర్చా కానీ ఇతర నిరుద్యోగ యువజన సంఘాలు పోరాటం చేస్తే ఏ రకంగా మరి పోలీసు నిర్బంధకాండ కొనసాగుతుందో ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందో దానికంటే మేము తక్కువ తిన్నామనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి అధికారాన్ని ప్రజల సంక్షేమానికి ఉపయోగించి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాల్సింది పోయి పార్టీ ఫిరాయింపుల పట్ల ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వము, జాతీయ నాయకత్వము దృష్టిని కేంద్రీకరించి 2 కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వాళ్ళు ఒకటి, రాజకీయ ఫిరాయింపులే ప్రధాన లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. 2, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సూట్ కేసులు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ 2 కార్యక్రమాలు తప్ప తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి మరి ప్రజలకు ఉపయోగపడేటువంటి, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేటువంటి లేక ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి పరిపాలన తెలంగాణలో జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా మనకందరికీ తెలుసు, ఇటీవల కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పాంచ్ న్యాయ పేరు మీద మరి దేశ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అందులో వారు చెప్పడం జరిగింది, మేనిఫెస్టోలో 10th షెడ్యూల్లో శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ పార్టీ మారితే వెంటనే డిస్క్వాలిఫై చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి, దేశ ప్రజల ముందు పెట్టినటువంటి పాంచ్ న్యాయకు వ్యతిరేకంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇతర పార్టీల నుంచి గెలిచినటువంటి శాసనసభ్యులను నిస్సిగ్గుగా, శాసన మండలి సభ్యులను నిస్సిగ్గుగా ఏ రకంగా అనైతికంగా, చట్ట వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందో మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు రాజ్యాంగాన్ని నడి రోడ్డు మీద ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అవహేళన చేస్తూ ఉన్నారో
శాసనసభ నియమాలను ఏ రకంగా తుంగలో తొక్కుతా ఉన్నారో, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఏ రకంగా అవహేళన చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. అందుకే ఈరోజు ఈ రెండు పార్టీలు ఏ రకంగా పరిపాలన చేస్తూనే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు పార్టీల్లో పెద్ద తేడా ఉండదు. గతంలో కూడా మనం చూశాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నది బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాను, ఈ రెండు పార్టీలు ఒకటను. ఈ రాష్ట్రంలో ఒక విచిత్ర వాతావరణం ఉంది. కాంగ్రెస్ పార్టీ వాడు అంటాడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు బీజేపీ కాంగ్రెస్ ఒకటని. నేను ఒకసారి మనవి చేస్తా ఉన్నాను, కలిసిన పార్టీలు మీరు, గతంలో కలిసి ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలు